జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. నిజ జ్యేష్ఠ మాసంలో శుక్లపక్షంలో పక్ష ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి. నిజ జ్యేష్ఠ మాసంలో ఉన్న ఈ శుక్లపక్షంలో ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి గోచర గ్రహస్థితులు ఎలాంటి ఫలితాన్ని ఇవ్వబోతున్నాయి? ఈ ఫలితాన్ని ప్రసాదించే గ్రహ దేవతలు ఏ ఏ రాశుల్లో స్థితిలో ఉన్నారో ప్రథమంగా పరిశీలిద్దాము. రవి మిథున రాశిలో ఆయన సంచారం ఉంటుంది ఈ పక్షం మొత్తం కూడా. మంగళ్ మేషరాశి మరియు వృషభ రాశిలో ఆయన సంచారం ఉంటుంది. అంటే మొదటి 2-3 రోజులు ఆయన సంచారం మేషరాశిలో ఉంటుంది. ఆ తర్వాత వృషభ రాశిలోకి ఆయన సంచారం ఉంటుంది. 21వ తారీఖు వృషభ రాశిలోకి ఆయన సంచారం మారుతుంది. బుధదేవుడు మిథున రాశిలో ఆయన సంచారం ఉంది. 23వ తారీఖు నుంచి మిథున రాశిలోంచి కర్కాటక రాశిలోకి ఆయన సంచారం సాగుతుంది. గురు భగవానుడు దేవగురువైన బృహస్పతి కర్కాటక రాశిలో స్థితిలో ఉన్నారు. దైత్య గురువైన అసుర గురువైన శుక్రాచార్యుల వారు కర్కాటక రాశిలో స్థితిలో ఉన్నారు. కేతుదేవుడు సింహరాశిలో ఆయన స్థితి కొనసాగిస్తూ ఉన్నారు. అలాగే రాహు భగవానుడు కుంభరాశిలో ఆయన యొక్క గమనం ఉంది. ఆఖరిదైన మీన రాశిలో శనేశ్వరుడి యొక్క సంచారము. ఇవి గోచారంలో గ్రహాలు ఈ రాశుల్లో స్థితిలో ఉన్నాయి. ఈ రాశుల్లో స్థితిలో ఉన్న గోచారంలో గ్రహ దేవతలు నిజ జ్యేష్ఠ మాసంలో శుక్లపక్షంలో, ఇవి ఇప్పుడు మనం తెలుసుకునేవి పక్ష ఫలితాలు. ఈ శుక్లపక్షం మొత్తానికి ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి గోచార గ్రహ గమనాల ఆధారంగా ఎలాంటి ఫలితాలు ఉంటాయో మనం ఒకసారి చూద్దాము. అయితే ఈ పక్షంలో ఉన్న విశేషాంశం ఏంటంటే 3 శుభగ్రహాలు కర్కాటక రాశిలో సంచారం చేయడం. ఈ పక్షం మొదటి నుంచి కూడా, అంటే 15వ తారీఖు నుంచి ఈ పక్షం మొత్తం కూడా గురు శుక్రులు ఇద్దరు కర్కాటక రాశిలో ఉండడము. దానికి తోడు ఈ పక్షంలో 23వ తారీఖు నుంచి బుధ భగవానుడు కూడా గురు శుక్రులతోటి కలిసి ఉండడము. ఇది ఒక విశేషాంశము. ఈ 3 గ్రహాలు, బుధుడు పాపులతో కూడితే పాపి, శుభులతో కూడితే శుభుడు అని చెప్పి పరాశర సంహిత చెప్తుంది. అందువల్ల 3 శుభగ్రహాలు కర్కాటక రాశి కాలపురుషుడు కుండలిలో, సహజ కాలపురుషుడు కుండలిలో చతుర్థ స్థానమైన కర్కాటక రాశి, అంటే మాతృస్థానం అని కూడా చెప్తున్న జ్యోతిష శాస్త్రము. ఈ స్థానంలో ఉండడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, ఇంకా మిగతా గ్రహ గమనాల్లో కూడా మనం పరిశీలిస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయి. ఎందుకంటే మంగళ మరి మేష వృషభ రాశుల్లో ఆయన సంచారం ఉంటుంది. రవి మిథున రాశిలో సంచారం. మిగతా గ్రహ స్థితులను కూడా మనం అన్ని గ్రహాల యొక్క స్థితుల్ని బట్టి ఎలాంటి ఫలితాలు గోచర ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి, 27 నక్షత్రాల వాళ్ళకి ఉంటాయో చూద్దాము. ఇదేంటంటే కర్కాటక రాశిలో ఈ 3 గ్రహాలు స్థితిలో ఉండడం చాలా శుభత్వాన్ని సూచిస్తాయి. ఏ విషయాలు కామన్ గా శుభత్వాన్ని అన్ని రాశుల వాళ్ళకి కామన్ గా ఉండే పాయింట్ ఒక 2-3 ఉన్నాయి ఈ పక్షంలో. అవి చెప్పి విడివిడిగా మీ రాశి ప్రకారము ఎలాంటి ఫలితాలు ఉంటాయో కూడా చూద్దాము. కామన్ గా అందరికి అప్లికేబుల్ అయ్యే పాయింట్ ఏంటంటే గృహంలో శాంతియుత వాతావరణం ఉంటుంది. ఒకవేళ మీ గృహంలో ఏమన్నా అలజడి ఇలాంటివి ఉన్నా కూడా అవి ఈ పక్షం వరకు మటుకు కమ్ డౌన్ అయ్యి వీలైనంత వరకు ప్రశాంతత, మీ జన్మజాతకం బాగోకపోయినా అసలు అంతకు ముందు మీతో కంపేర్ చేస్తే ప్రశాంతత చూస్తారు. మీ జన్మజాతకం బాగా ఉంటే చాలా ప్రశాంతత చూస్తారు. చాలా అంటే చాలా ప్రశాంతత. ప్రతి ఒక్కళ్ళకి ఇది అందరికీ అప్లికేబిలిటీ ఉంటుంది. అలాగే ఎవరైనా గృహ నిర్మాణ ప్రయత్నాలు చేసి ఆగిపోయి ఉంటే అవన్నీ మళ్ళీ ముందుకు సాగుతాయి. గతంలో కొన్ని ప్రయత్నాలు చేసి ఆపేసి కొంతమంది నిర్మాణాలు సగంలో ఆపేస్తూ ఉంటారు ఏదో ఒక కారణాల రీత్యా, అవన్నీ ఇప్పుడు ముందుకు సాగుతాయి. అలాగే గృహ నిర్మాణ పనులనే కాదు, ఏదైనా కొనాలనుకున్నా, అమ్మాలనుకున్నా కూడా వాహనం కావచ్చు, గృహం కావచ్చు, స్థలం కావచ్చు, పొలం కావచ్చు, ఇలాంటి వాటిల్లో కొన్ని చిక్కులు వచ్చి ముందుకు సాగలేకుండా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ పక్షంలో వీటన్నిటి నుంచి, ఈ కష్టాలన్నిటికీ తెరపడిపోతుంది. మీ పనులన్నీ, మీ ప్రయత్నాలన్నీ చక్కగా ముందుకు సాగుతాయి. మాతృ సౌఖ్యం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ పక్షం మొత్తం కూడా అమ్మవారి ఆశీస్సులు మనందరి మీద కూడా చాలా అమోఘంగా ఉన్నాయి. అమ్మవారి ఆశీస్సులు ద్వాదశ రాశుల మీద, ద్వాదశ లగ్నాల మీద, 27 నక్షత్రాల వాళ్ళకి చక్కగా ఉన్నాయి, విశేషంగా ఉన్నాయి. దానికి ఒక కారణం ఏంటంటే సహజకాల పురుషుడు కుండలిలో చతుర్థ స్థానంలో 3 శుభగ్రహాల సంచారము అత్యంత శుభ ఫలితాన్ని ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి, మనందరికీ కూడా అందించబోతుంది.
ఇంకా ఒక పసిపిల్ల కనుక తల్లి దగ్గర ఉంటే అన్ని టైం టు టైం అమ్మ చూసి పెడితే ఎంత చక్కగా తినటం ఆడుకోవడం, అంటే వాళ్ళకి ఇంకా వేరే పని ఏమి ఉండదు, ఎంత హ్యాపీగా ఉంటారు. అలాగా ఈ పక్షంలో ప్రతి ఒక్కళ్ళకి కూడా మానసికంగా అంత ప్రశాంతంగా ఉంటుంది. అమ్మవారు మానసికంగా మనందరినీ ఊరడించే శుభ సమయము. మానసికంగా గత కొన్నాళ్ళుగా గోచారంలో ఉన్న గ్రహస్థితుల రీత్యా ఎవరి లెవెల్కి తగ్గట్టు వాళ్ళకి ఏదో ఒక టెన్షన్, బాగా టెన్షన్ ఉంది, మామూలుగా కాదు. ఇంకా కొంతమందికి అయితే జాడించి కొట్టింది ఈ టెన్షన్. కొంతమందికి వాళ్ళ జాతక బలాబలాలను అనుసరించి అసలంటూ గోచారంలో ఉంది కాబట్టి కొంత టెన్షన్ పడ్డారు. అంటే అవుట్ ఆఫ్ 100% 30% అయితే టెన్షన్ పడ్డారు. ఇప్పుడు దాంట్లోంచి అందరూ ఏకకాలంలో ప్రశాంతతని పొందే టైం మొదలైంది. ఇప్పుడు ఉన్న ఈ పక్షంలో ఉన్న గోచర గ్రహస్థితుల ఆధారంగా ఇది ఈ పక్షం వరకు అయితే కన్ఫామ్గా ఉంటుంది. మీ జన్మ జాతకం మరీ దీనికి సపోర్ట్ చేయకపోయినా అంతకు ముందుతో పోలిస్తే ప్రశాంతత అయితే ఖచ్చితంగా చూస్తారు. ఇది ఆ అమ్మవారు మనందరికీ బ్లెస్ చేసే సమయము. ఈ సమయాన్ని మనందరం కూడా చాలా సద్వినియోగం చేసుకోవాలి. దీన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి, ఏం చేస్తే ఇది మనకి సద్వినియోగం అయ్యి మనకి అక్కడికి వస్తుందో అది పరిహారాల్లో భాగంగా మనం తెలుసుకుందాం. సింహరాశి సింహ లగ్నంలో పుట్టిన వాళ్ళకి మీకు కంటి నిండా నిద్ర, కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర అంట, అది మీకు ఈ పక్షంలో పర్ఫెక్ట్ అవుతుంది. చక్కగా నిద్రపోవడం వల్ల గుడ్ స్లీప్ ఈజ్ ఆల్సో ఏ గుడ్ టానిక్ అని చెప్తున్నా మనకి సైన్స్. సో ఎంత శక్తి వస్తుందంటే, ఎంత రీఛార్జ్ అవుతారంటే మీరు చాలా ప్రశాంతంగా మీ పనులన్నీ మీరు చేసుకోగలుగుతారు. అన్ని పనులు, ఏ పనులు పెండింగ్ లేకుండా చేసుకుంటారు. అసలు ఈ పక్షంలో ప్రతి ఒక్కళ్ళకి గుండెల నిండా ధైర్యము, గుండెల నిండా ఆనందం ఉంది. ఇది మీకు ఇంకా ఎక్కువగా ఉంది. దానికి కారణం మీ 4th హౌస్ వృశ్చిక రాశి మీద దేవగురువైన బృహస్పతి ఆయన శుభదృష్టి పడడం వల్ల అది మీకు గుండెల నిండా, కంటి నిండా నిద్ర, గుండెల నిండా ధైర్యము, గుండెల నిండా ఆత్మవిశ్వాసము, ఇవన్నీ పెళ్ళువికే సమయం అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. మీ యంగర్ సిబ్లింగ్స్ వృత్తిరీత్యా బాగా రాణిస్తారు. మీ యంగర్ సిబ్లింగ్స్, మీకు తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఉంటే కనుక వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ టైం. సంఘంలో గౌరవము, పలుకుబడి, ప్రతిష్ట, వాళ్ళకున్న సర్కిల్లో వాళ్ళు చాలా ఎన్హాన్స్ అవుతారు, చాలా బాగా ఉంటుంది. అలాగే మీరు ఏదైనా ఇంపార్టెంట్ పని మీద జర్నీస్ చేస్తూ ఉంటే మీరు చేపట్టిన ఇంపార్టెంట్ పనులన్నీ కూడా త్వరితగతిన వేగవంతంగా పూర్తవుతాయి. ఎక్కువగా జర్నీస్ కూడా చేయాల్సి వస్తారు మీరు, ఎందుకంటే కొన్ని ముఖ్యమైన పనులన్నీ కూడా ఈ పక్షంలో షెడ్యూల్ చేసుకుంటారు. షెడ్యూల్ చేసుకున్న అది మీరు కావచ్చు, మీ కుటుంబ సభ్యులు కావచ్చు. షెడ్యూల్ చేసుకున్నవన్నీ కూడా మీకు తృప్తినిస్తాయి. ఇప్పుడు ఒక పని మీద కదా మనం ఏదైనా జర్నీ చేసేది, అక్కడికి వెళ్ళొచ్చాక అమ్మయ్య ఇప్పుడు వెళ్ళినందుకు మనకి మంచి ఫలితం దక్కింది అని మీరు అమ్మయ్య అని అయితే అనుకుంటారు. అలాంటి ఒక మంచి మార్పు కూడా ఈ పక్షంలో సింహరాశి సింహ లగ్నంలో పుట్టిన వాళ్ళందరికీ ఉంది. సంతాన రీత్యా ఆరోగ్య సమస్యలు ఏవైనా ఉంటే కనుక సంతాన ఆరోగ్య సమస్యలు కుదుటపడే శుభ సమయం ఇది. అలాగే మీరు అనుకున్న ప్లాన్స్, మీ క్రియేటివిటీ అదంతా కూడా ఎగ్జిబిట్ చేసే శుభ సమయము. ఇప్పుడు మీరు దాన్ని అంతా కూడా ఎగ్జిబిట్ చేయగలుగుతారు. మంత్రభావం చాలా బలంగా ఉంది. ఏదైనా మంత్రానుష్ఠానం చేయడానికి, మీరు ఏదైనా ఉపాసనలో ఉన్నా, మంత్రానుష్ఠానం చేస్తూ ఉన్నా మంత్రసిద్ధి కలిగినట్లు అనిపిస్తుంది. అంటే మీరు ఆరాధించే దేవీ దేవతల యొక్క శక్తి మీరు బాగా తీసుకోగలుగుతారు. అది మీకు తెలుస్తుంది కూడా, ఏదో ఒక రూపంలో మీరు ఆరాధించే దైవము మీతోటి ఉంది అని మీకు తెలుస్తుంది. ఇది కేవలంగా ఉపాసనా పరులకేనా అంటే ఉపాసనా పరులకు ఎక్కువగా తెలుస్తుంది. ఉపాసనా పరులు కాకపోయినా నిత్య దైనందిన జీవితంలో మీరు చేసే దేవత ఆరాధన మీకు అర్థమవుతుంది. దేవుడు కరుణిస్తాడు ఖచ్చితంగా. కాకపోతే మనం మనస్ఫూర్తిగా దేవుణ్ణి ఎలుగెత్తి కీర్తించాలి. కీర్తిస్తే కనుక భగవంతుడి యొక్క కృప ఆశీస్సులు ఖచ్చితంగా అందరి మీద ఉంటాయి అన్న విషయం మీకు ఇప్పుడు ఈ పక్షంలో అర్థమవుతుందంటే అంత బ్లిస్ఫుల్గా ఉంటేనే కదా అర్థమయ్యేది. అలాంటి ఒక మంచి సంఘటన చూస్తారు. సంతానం కోసం ఎదురు చూసే వాళ్ళకి ఇది చాలా శుభ సమయం. సంతానం కోసం ప్రయత్నించే వాళ్ళకి కూడా ఇది చాలా మంగళప్రదమైన సమయము. వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటే మీరు చేసే వివాహ ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. లోన్ కోసం ఏమైనా ప్రయత్నిస్తూ ఉంటే, మీరు డబ్బులు ఇవ్వాలన్నా, మీకు ఎవరన్నా డబ్బులు ఇవ్వాలన్నా, వీటన్నిటికీ కూడా అంతా కూడా మీరు క్లోజ్ చేసుకునే సమయం. అన్నీ కూడా మీరు ఇనిషియేషన్ స్టార్ట్ చేస్తారు. ఒకవేళ మీకు ఎవరైనా ఇవ్వాల్సి ఉన్నా వాళ్ళు ఇవ్వడం స్టార్ట్ చేస్తారు, మీరెవరికన్నా ఇవ్వాల్సి ఉన్నా ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. ఇలాగా
ఇనిషియేషన్ స్టార్ట్ చేసే విధంగా మీకు ఇప్పుడు ఆదాయ మార్గాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే మీ యొక్క జీవిత భాగస్వామితోటి సత్సంబంధాలు ఉంటాయి. కాకపోతే ఒకటి మీ జీవిత భాగస్వామికి వారి తరఫు బంధువుల వల్ల కావచ్చు, లేదా వారి తరఫున అసోసియేట్స్ వల్ల, మిత్రుల వల్ల కావచ్చు, బంధువుల వల్ల కావచ్చు, కొంత ఇబ్బందికర సంఘటనలు వారికి ఉంటాయి. అవి వారికి కొంచెం మానసికంగా కుంగుబాటు ఉంటుంది. మానసికంగా వాళ్ళకున్న పరిస్థితులు తెలుసుకోను, లేదా వాళ్ళతోటి ప్రతికూలతల వల్ల కావచ్చు కొంత ఇబ్బంది పడతారు. అది ఈ పక్షం వరకే ఉంటుంది, మొత్తం ఉండదు. ఈ పక్షం తర్వాత ఈ పాయింట్ అప్లికేబిలిటీనే ఉండదు. అలాగే ఆరోగ్య విషయంలో చక్కటి ఆరోగ్యం ఉంటుంది, మంచి ఆరోగ్యం ఉంటుంది మీకు, మీ పిల్లలకి కూడా. మీ తండ్రి గారి తరఫున ప్రాపర్టీస్ ఏవైనా మీకు రావాలి ఉంటే కనుక ఇప్పుడు వస్తాయి. మీ తాతలు నానమ్మల దగ్గర నుంచి కావచ్చు, ఏదైనా పెద్దల నుంచి రావాల్సిన ప్రాపర్టీస్ ఏదైనా ఉంటే వస్తాయి. పెద్దల నుంచి ఆశీస్సులన్నా వస్తాయి, లేదా ఏదైనా గిఫ్ట్ అన్నా వస్తుంది. ఇప్పుడు గిఫ్ట్ వస్తే వెంటనే తెలుస్తుంది. ఆశీస్సులు, ఇప్పుడు మీకు గిఫ్ట్ రాకపోతే కనుక ఆశీస్సులు వస్తాయి. అది ఎలా తెలుస్తుంది? మీరు చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో మీకు గ్రోత్ ఉంటుంది. ఆ గ్రోత్ వచ్చిందంటేనే, అంటే ఇక్కడ నుంచి ఒక 3 నెలల లోపల వస్తుంది. ఈ పక్షంలో వాళ్ళ ఆశీస్సులు మీరు అందుకోవడం వల్ల గ్రోత్ వచ్చిందంటేనే రాబోయే 3 నెలల్లో మీకు వృత్తిపరంగా మంచి మార్పులు చూస్తారని ఇక్కడ అర్థం. అలాగా చక్కటి ఆశీస్సులు అందుకోవడానికి శుభ పరంపరకి సింహరాశి, సింహ లగ్నంలో పుట్టిన వాళ్ళందరికీ కూడా చక్కటి అవకాశం ఉంది. ఇవి ఈ పక్షం యొక్క ఫలితాలు సింహరాశి, సింహ లగ్నంలో పుట్టిన వాళ్ళకి. పరిహారం వచ్చేసేసి అమ్మవారి ఆరాధన. చతుర్థ స్థానం కాలపురుషుడు కుండలిలో బలంగా ఉండడం వల్ల మీరు లలిత అమ్మవారి ఆరాధన చేస్తారా, శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆరాధన చేస్తారా, లేదా సరస్వతి అమ్మవారి ఆరాధన చేస్తారా? ఏ అమ్మవారి ఆరాధన చేసినా మంచిదే. గ్రామదేవతల అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడానికి ఇది చాలా శుభ సమయము. ఏదైనా ఒక గ్రామదేవత అమ్మవారి ఆలయానికి వెళ్ళి మీకు కుదిరితే ఏదో ఒకటి అమ్మవారికి సమర్పించుకోండి. చీర సమర్పించుకుంటారా, పసుపు కుంకాలు సమర్పించుకుంటారా, పూలు సమర్పించుకుంటారా, మీ శక్తి అనుసారం ఏది సమర్పించుకోగలిగితే అది సమర్పించుకోండి. లేదా మన మనసే అసలు మనం చేయాల్సిన ఇవన్నీ భగవంతుడు ఇచ్చిందే, మళ్ళీ తిరిగి భగవంతుడికే సమర్పించా. కానీ మన మనసు మట్టుకు సమర్పించడం చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే అనేక ఆలోచనలతో మన చుట్టూ ఏదో ఒక ఆలోచన ఉంటుంది. ఫ్యూచర్ గురించో, పాస్ట్ గురించో, ఇంకొక ఫ్యూచర్ గురించి ఇన్సెక్యూరిటీనో, లేదా ప్రజెంట్ గురించి ఆలోచన. ఇలా ఎప్పుడు మైండ్, మన మనసు ఆలోచనలతో సరెండర్ అయిపోయి ఉంటుంది, హైజాక్ అయిపోయి ఉంటుంది మన బ్రెయిన్ ఈ ఆలోచనలతో. ఈ ఆలోచనలు లేకుండా మనసుని నిష్కల్మషంగా అమ్మవారి దగ్గర పెడితే అదే నిజమైన పూజ, అదే నిజమైన భక్తి సమర్పణ. అలా చేయగలిగితే ఇంకా మంచిది. మీరు ఏవి కూడా ఇవ్వక్కర్లేదు, కానీ మొత్తం 1000% కాన్సన్ట్రేషన్ మనం చేసే దేవీ దేవతల మీదే పెట్టాలి. ఒక్క ఆలోచన కూడా మైండ్లో రాకుండా. అది పూర్తిగా సాధ్యం కాదు. కాబట్టి ఇలాగ మనకు తోచినవి ఆచారకాండను ఫాలో అవుతూ మనకి తోచిన సుమంగళి ద్రవ్యాలు అమ్మవారికి సమర్పిస్తూ, యాదేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థితం నమస్తస్సే 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 నమో నమః అని మనసులో అమ్మవారిని ధ్యానించుకోవాలి. అమ్మవారు బుద్ధి రూపంలో మనకుండి మంచి బుద్ధిని ప్రసాదించి, మంచి సచ్చింతన, సద్భావన ఇలాంటివన్నీ మనకి కలిగించి, మనం సద్భావన ఎప్పుడు చేసామో అది ఆ సద్భావనే అమ్మవారి పూజ. సచ్చింతన ఎప్పుడైతే చేసామో అదే అమ్మవారి పూజ. మనం పూజా మందిరంలో చేసే పూజ అంతా ఒక ఎత్తు అయితే, మన మనసుతో చింతించే చింతలన్నీ కూడా నెక్స్ట్ లెవెల్ పూజలుగా మనం పరిగణించాలి. అంటే ఉత్కృష్టమైన పూజలు ఇవన్నీ కూడా. అలా మన ఈ మాసం, ఈ పక్షం మొత్తం కూడా అమ్మవారికి దేవి అన్న నామంతో అమ్మవారిని మనం పిలిస్తే అమ్మవారి తొందరగా సంతృప్తి చెందుతారు. అందుకే మనం ఇప్పుడు చెప్పబోయే ఈ శ్లోకాన్ని ప్రతిరోజు మనసులో, మీరు ఏ పని చేస్తున్నా కూడా మనసులో అనుకోవచ్చు. ఆ శ్లోకం ఏంటో ఇప్పుడు చెప్తాను. యాదేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థితం నమస్తస్సే 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 నమో నమః. యాదేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థితం నమస్తస్సే 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 నమో నమః. యాదేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థితం నమస్తస్సే 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 నమో నమః. దీంట్లో మీకు ఏ కామ్యం ఉంటే అది మీరు చేర్చుకోవచ్చు. ఉదాహరణకి మీకు సరస్వతి అమ్మవారి కటాక్షం కావాలి, విద్యల్లో బాగా రాణించాలి, లేదా జ్ఞాపక శక్తి, ధారణా శక్తి అని అంటాం మనం సంస్కృతంలో. ధారణా శక్తి అంటే జ్ఞాపక శక్తి పెరగాలన్నా,
మనం ఏదైనా సరే మంచి నిర్ణయాలు, తెలివిగల నిర్ణయాలు తీసుకోవాలన్నా, ఏదైనా సబ్జెక్ట్ స్టడీ చేయాలన్నా, అప్పుడు యాదేవి సర్వభూతేషు విద్యాలక్ష్మీ రూపేణ సంస్థితౌ నమస్తస్సే 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 నమో నమః. యాదేవి సర్వభూతేషు విద్యాలక్ష్మీ రూపేణ సంస్థితౌ నమస్తస్సే 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 నమో నమః. యాదేవి సర్వభూతేషు విద్యాలక్ష్మీ రూపేణ సంస్థితౌ నమస్తస్సే 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 నమో నమః. విద్యాలక్ష్మి అనే ప్లేస్లో మీరు సరస్వతి రూపేణ సంస్థితం అని పెట్టుకోవచ్చు, లేదా శారదా రూపేణ సంస్థితం అని పెట్టుకోవచ్చు, వాణి రూపేణ సంస్థితం అని పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. ఇలా మీకు ఏ కోరుకుంటుంది. లక్ష్మీ కటాక్షం కావాలంటే యాదేవి సర్వభూతేషు శ్రీలక్ష్మీ రూపేణ సంస్థితం నమస్తస్సే 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 నమో నమః. యాదేవి సర్వభూతేషు శ్రీలక్ష్మీ రూపేణ సంస్థితం నమస్తస్సే 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 నమో నమః. యాదేవి సర్వభూతేషు శ్రీలక్ష్మీ రూపేణ సంస్థితం నమస్తస్సే 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 నమో నమః. ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థితం నమస్తస్సే 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 నమో నమః. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థితం నమస్తస్సే 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 నమో నమః. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థితం నమస్తస్సే 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 నమో నమః. ఇలాగ ఒకవేళ మీకు కనుక పనులు చురుగ్గా చేయలేకపోతున్నారు, చాలా స్లోగా అవుతున్నాయి, పనులు ఏం ముందుకెళ్ళట్లేదంటే చైతన్య రూపేణ సంస్థితం అని పెట్టుకోండి. యాదేవి సర్వభూతేషు చైతన్య రూపేణ సంస్థితం నమస్తస్సే 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 నమో నమః. యాదేవి సర్వభూతేషు చైతన్య రూపేణ సంస్థితం నమస్తస్సే 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 నమో నమః. యాదేవి సర్వభూతేషు చైతన్య రూపేణ సంస్థితం నమస్తస్సే 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 నమో నమః. ఇవేమీ వద్దు, మాకు అమ్మవారి పాద చింతన కావాలి, అమ్మవారే మాకు కావాలని అనుకున్నవారు యాదేవి సర్వభూతేషు సత్వరూపేణ సంస్థితౌ నమస్తస్సే 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 నమో నమః. యాదేవి సర్వభూతేషు సత్వరూపేణ సంస్థితౌ నమస్తస్సే 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 నమో నమః. యాదేవి సర్వభూతేషు సత్వరూపేణ సంస్థితౌ నమస్తస్సే 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 నమో నమః. శ్రీమాత్రే నమః అని ఒకటి చివరిలో చేర్చుకోండి. దీనికి ముందు శ్లోకానికి తర్వాత ఇలా అమ్మవారిని పూజిస్తే సత్వగుణంలో అమ్మవారు ఉంటుంది. అమ్మవారికి సత్వ రజో తమో గుణాలు 3 ఉంటాయి, కానీ సత్వగుణంలో లక్ష్మీతత్వం ఎక్కువగా ఉంటుంది, లలిత పరాదేవత శక్తి ఎక్కువగా ఉంటుంది. సో సత్వరూపంలో కూడా అమ్మవారిని మనం ఆరాధించవచ్చు. అసలు దేవి 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 అంటూ ఉన్నామంటేనే మన అమ్మవారి వైపు జగదంబ, దేవి, పరమేశి ఇవన్నీ కూడా అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన నామాలు. శ్రీమాత ఇవన్నీ కూడా అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన నామాలు. ఈ పక్షం మొత్తం కూడా అమ్మవారి ఆరాధన విశేషంగా చేసి మనందరం కూడా అమ్మవారి కృపకి తప్పకుండా పాత్రలు అవుతాము. అలా అవ్వాలని చెప్పి అందరి తరఫున జగదంబ పాదాలకి, రాజరాజేశ్వరి అమ్మవారి పాదాలకి, నా ఆరాధ్య దేవత అయిన రాజరాజేశ్వరి అమ్మవారి పాదాలకి మనస్ఫూర్తిగా శరణు వేడుతూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.